మీకు అర్థమైందండి ఈ వచనం? ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే ప్రియమైన దేవుని వర్లారా, బైబిల్లో హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఒకటోది, రెండోది ఘోరమైన వ్యాధి గలది అంటున్నాడు. వింటున్నారండి? మన హృదయం అట దేవుడు చెప్తున్నాడు అది మోసకరమైనది అని చెప్తున్నాడు. రెండోది ఘోరమైన వ్యాధి. హృదయానికి వ్యాధిలాగా ఉంది, మోసకరముగా ఉంది అంటున్నాడు. మరి అలాంటప్పుడు హృదయం ఇచ్చింది ఎవరు? ఏమండి? మనిషికి హృదయం ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడు హృదయం ఇచ్చి ఆ హృదయాన్ని ఏం చెప్తున్నాడు ఆయన? మోసకరమైనది, వ్యాధి గలది, ఘోరమైన వ్యాధి గలది. ఎప్పుడైనా మీరు వ్యాధులలో ఘోరమైన వ్యాధి చూసారా? భయంకరమైన వ్యాధి, ఈ వ్యాధికి మందు లేదండి అనే ఘోరమైన వ్యాధులు ఏవైతే ఉన్నాయో అలాంటి వ్యాధి గలదట హృదయం. ఎందుకండి దేవుడు ఇవ్వడం ఏంటి? దేవుడు ఇచ్చిన తర్వాత అలా అవ్వడం ఏంటి హృదయం అని మనం ఆలోచిస్తే, ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇచ్చిన హృదయం దేవుడే. ఇచ్చిన ఆయన మాట్లాడుతున్నాడు, హృదయము ఘోరమైన వ్యాధి గలది. వ్యాధి గల హృదయం అని దేవుడే సర్టిఫికేట్ చేస్తున్నాడు. అక్కడ చూసారు ఆ వచనము? ఆ వచనం పూర్తిగా మీకు అర్థమైందండి? హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలదని ఇర్మియా గ్రంథం 17:9 చెప్పాడు. మరి ఇచ్చింది దేవుడై ఉండి ఆయన ఇలా చెప్పడం ఏంటండి అని మనకు సందేహము రావచ్చండి. గనుక మీకు కొన్ని పుస్తకాలు చెప్పాను. ఆదికాండములో ఒకలాగా చెప్పాడు, సమూయేలు గ్రంథంలో ఒకలాగా చెప్పాడు, దినవృత్తాంతములు గ్రంథంలో ఒకలాగా చెప్పాడు, యోబు గ్రంథంలో ఒకలాగా చెప్పాడు, కీర్తనల్లో ఒకలాగా చెప్పాడు, నెక్స్ట్ సామెతల్లో ఒకలాగా చెప్పాడు. అలాగే ప్రసంగి గ్రంథంలో చెప్పాడు. చివరికి మీకు ఇప్పుడు చూపించినటువంటి వచనం ఏంటంటే ఇర్మియా గ్రంథం. ఇలా చెప్పిన దేవుడు ఎందుకు హృదయము ఘోరమైన వ్యాధి గలది అంటున్నాడంటే, హృదయం అట దేవుడు ఎలా ఇచ్చాడో ఒక్కసారి ప్రసంగి గ్రంథం 7:29 చదవండి. ప్రసంగి గ్రంథము 7:29 ఒకసారి చూద్దాం. బైబిల్ విన్నాను. కనుగొంటిని ఏమనగా, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడట యథార్థ హృదయం ఇచ్చాడట. మనిషికి ఎలాంటి హృదయం ఇచ్చాడు? యథార్థ హృదయం ఇచ్చాడట. నీకైనా నాకైనా దేవుడిచ్చిన హృదయం ఎలాంటిదంటే యథార్థమైన హృదయం ఇచ్చాడటండి. యథార్థమైన హృదయం. మరి ఇంత మంచి హృదయం ఇచ్చినటువంటి యథార్థమైన